భాగ్య న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చేగుంట మండలంలో ఘనంగా జరిగిన అండర్ 18 బాల బాలికల టాకిల్ రబ్బీ పోటీలు. మంచి ప్రతిభ కనబరిచిన 16 మంది బాలికలు 16 మంది బాలులను సెలెక్ట్ చేశామన్న కోచ్ కర్ణం గణేష్ కుమార్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని కొల్లూరు పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారుల దాడులు. లారీ ఓనర్ నుంచి 20,000 లంచం తీసుకుంటుండగా ఎస్ఐని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. పటాన్చెరు నియోజకవర్గం బొల్లారంలో మాజీ జెడ్పీటీసీ కొలన్ బాలరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా. 40 ఏళ్ల చరిత్ర ఉన్న బొల్లారం పోలీస్ స్టేషన్ ను అమీన్పూర్ పోలీస్ సర్కిల్ పరిధిలో చేర్చడాన్ని నిరసిస్తూ నిరసన. జాతీయ వ్యవసాయ విస్తరణ నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో రైతులకు సాంకేతిక శిక్షణ కార్యక్రమం. రామాయంపేటలోని రైతు వేదికలో నీళ్ల సంరక్షణ మరియు వివిధ మొక్కల పోషకాల ఆవశ్యకతపై అవగాహన. చేగుంటలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం గ్రౌండ్ లో జరిగిన మెదక్ జిల్లా స్థాయి అండర్ 15 సెమీ టాకిల్ బాల బాలికల అండర్ 18 టాకిల్ రగ్బీ పోటీలకు జిల్లా నలుమూలల నుండి దాదాపు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అందులో నుంచి మంచి ప్రతిభ చూపిన 16 మంది బాలికలు 16 మంది బాలులను సెలెక్ట్ చేయడం జరిగిందని కోచ్ కర్ణం గణేష్ రవికుమార్ తెలిపారు. చేగుంటలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం గ్రౌండ్ లో జరిగిన మెదక్ జిల్లా స్థాయి అండర్ 15 సెమీ టాకిల్ బాల్ బాలికల అండర్ 18 టాకిల్ రబ్బీ పోటీలకు జిల్లా నలుమూలల నుండి దాదాపు 200 మంది క్రీడాకారులు పాల్గొనగా అందులో నుంచి మంచి ప్రతిభ చూపిన 16 మంది బాలికలు 16 మంది బాలులను సెలెక్ట్ చేయడం జరిగిందని కోచ్ కర్ణం గణేష్ రవికుమార్ తెలిపారు. అండర్ 15 బాలికల విభాగంలో ఎంపికైన వారు కీర్తన, నందిని, నిఖిత, శ్రీకారుణ్య, కల్పన, హరిణి సింగ్, లావణ్య, వర్షశ్రీ, దివ్య, నందిని, నమ్మిన్, కృతిక, స్టాండ్ బై గా స్ఫూర్తి, శ్రీవల్లి, కల్పన. అండర్ 15 బాలుర విభాగంలో ఎంపికైన వారు వేణుగోపాల్, అక్షయ్ కుమార్, సాయి యశ్వంత్, జీవన్, రఘునందన్, సాత్విక్, హర్షవర్ధన్, రాజేష్, యశ్వంత్, గౌతమ్. స్టాండ్ బై గా ప్రవీణ్, భరత్, ధనుష్ ఎంపికయ్యారు. అండర్ 18 బాలికల విభాగంలో ఎంపికైన వారు వందన, సారిబా, లేఖ, మమత, జోష్న, భవానీ, లక్ష్మీదేవి, వైష్ణవి, అమూల్య, దివ్య, వర్షశ్రీ, రాణి. స్టాండ్ బై గా సుప్రియ, కీర్తన, మాయావతి. అండర్ 18 బాలుర విభాగంలో ఎంపికైన వారు విష్ణు, శ్రీచరణ్, రామాంజనేయులు, అరవింద్, ప్రశాంత్, అనిల్, కెవిన్, రంజిత్, ఆదర్శ్, విష్ణు, పండరి, ఇందల్ సింగ్, ధీరజ్. స్టాండ్ బై గా అజయ్, అక్షిత్, రాకేష్ ఎంపికయ్యారు. వీరంతా రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పోటీలలో పాల్గొంటారని కోచ్ కర్ణం గణేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చేగుంట గ్రామ సర్పంచ్ శ్రవంతి సతీష్, ఉప సర్పంచ్ రఫీక్, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, రెఫరీలు మహేష్, నవీన్, నరేష్, పీడీలు ప్రవీణ్, చంటి, సరిత, శిల్ప, భాగ్యశ్రీ, రజిత, అనిల తదితరులు పాల్గొన్నారు. పేరు వందన, టీజీటీడబ్ల్యూ యూఆర్జేసీ గర్ల్స్ నర్సాపూర్ స్కూల్లో చదువుతున్నాను. నేను ఇప్పుడు ఫస్ట్ ఇయర్. నేను లాస్ట్ ఎస్జిఎఫ్ స్టేట్ మీట్ కూడా ఆడాను. ఇప్పుడు కూడా సెలెక్షన్ చేయకుండా ఇండోర్ మల్టీ స్టేడియంలో స్టేట్కి సెలెక్షన్ ఉంది. అయితే నేను స్టేట్కి మళ్ళీ సెలెక్షన్ అయ్యాను అసోసియేషన్. సంతోషంగా ఐఎమ్ ఫుల్ హ్యాపీ. నేను టీజీఆర్జేసీ బాయ్స్ తూబాన్లో చదువుకుంటున్నాను. నేను గత 3 ఏళ్ల నుంచి 3 స్టేట్ మీట్లో ఒక నేషనల్ మీట్ ఆడిన రబ్బీలో. ఈరోజు జరిగిన చేగుంట ఇండోర్ మల్టీప్లెక్స్ గ్రౌండ్లో స్టేడియంలో అండర్ 18 రాష్ట్ర స్థాయి పోటీల్లో ఎంపికయ్యాను. ఇప్పుడు ముందు జరగబోయే టోర్నమెంట్లో మంచిగా ఆడి జాతీయ స్థాయికి ఎంపిక అవుతారని కోరుకుంటున్నాను. ఈరోజు చేగుంటలోని ఇండోర్ మల్టీప్లెక్స్ స్టేడియంలో జరిగిన అండర్ 15 అండర్ 18 బాలబాలికల రగ్బీ పోటీలకు మెదక్ జిల్లా నుంచి దాదాపు 200 మంది క్రీడాకారులు రావడం జరిగింది. ఈసారి కూడా మంచి టీంను సెలెక్ట్ చేశాం. మొన్న పోయిన ఎస్జిఎఫ్ దాంట్లో కూడా గర్ల్స్ అండ్ బాయ్స్ 17లో 3rd ప్లేస్ కొట్టారు. ఈసారి కూడా ఖచ్చితంగా 2 టీంలు కూడా ఖచ్చితంగా మెడల్స్ కొట్టుతాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్లో ఏవో ఖచ్చితంగా ఉంటాయి టాప్ టీంలో. అలాగే ఇక్కడ నుంచి మెదక్ నుంచి దాదాపు ప్రతిసారి ఒక 6 నుంచి 7 మంది 8 మంది నేషనల్ టీంకి సెలెక్ట్ అవుతున్నారు. ఈసారి కూడా ఖచ్చితంగా ఇంతకంటే ఎక్కువ క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలకు సెలెక్ట్ అవుతారు. ఇక్కడ ఈ జరిగిన పోటీలో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చే 6-7 తారీఖులో జరిగే సూర్యాపేటలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలో వీళ్ళు పాల్గొంటారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఓ లారీ ఓనర్ నుండి 20,000 లంచం తీసుకుంటుండగా ఎస్ఐని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఏసీబీ దాడి చేసి ఎస్ఐని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. డిసెంబర్ 19 తారీఖు రోజు తహసీల్దార్ రేషన్ బియ్యం దొంగతనాన సప్లై చేస్తున్నారని కొల్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా లారీని పట్టుకుని కేసు ఫైల్ చేశారు. లారీ ఓనర్ పేరు కేసులో నుండి తొలగించడానికి ఎస్ఐ 30,000 డిమాండ్ చేయగా 5,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి 20,000 ఇస్తుండగా మేము పట్టుకోవడం జరిగిందని ఎస్ఐ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. లాస్ట్ మంత్ 19వ తారీఖు ఒక కంప్లైంట్ వస్తుందండి. అంటే హీ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద లారీ. ఆయన పీడిఎస్ రైస్ సప్లై చేస్తున్నారని చెప్పేసి డిప్యూటీ తహసీల్దార్ కంప్లైంట్ మీద మన కొల్లూరు పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది. క్రైమ్ నెంబర్ వచ్చేసి 508/25. దాంట్లో ఈ లారీ ఓనర్ కూడా వన్ ఆఫ్ ద అక్యూజ్డ్. ఆయనని ఆ కేసులో నుంచి డిలీట్ చేయడానికి, అక్యూజ్ కాలం నుంచి తీసేయడానికి ఎస్ఐ గారు 30,000 డిమాండ్ చేస్తారు. డిమాండ్ చేస్తే అప్పుడే ఈరోజైతే వెహికల్ రిలీజ్ కోర్టు నుంచి ఆర్డర్ తీసుకున్నారు, కలెక్టర్ నుంచి ఆర్డర్స్ తీసుకున్నారు రైస్ ఇంకా లారీ చేయడానికి. అప్పుడే మన లారీ డ్రైవర్ 5,000 ఇస్తాడనమాట. ఈ 19వ తారీఖు బ్రైబ్ని ఏమైనా రెడ్యూస్ చేస్తాడేమో అని చెప్పి అడిగితే 20,000కు ఒప్పుకుంటారు. ఈరోజు 20,000 ఇస్తున్నప్పుడు పట్టు. సిబి మెదక్ రేంజ్ ఆఫీస్ ఎట్ సంగారెడ్డి. కౌడిపల్లి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా చంద్రం కృష్ణగౌడ్ ఏకగ్రీవంగా నియమితులయ్యారు. కౌడిపల్లి గ్రామ శివారులోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఇండిపెండెంట్ సర్పంచ్లు మెజారిటీ సభ్యులు బలపరచడంతో కృష్ణగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కౌడిపల్లి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా చంద్రం కృష్ణగౌడ్ ఏకగ్రీవంగా నియమితులయ్యారు. శుక్రవారం కౌడిపల్లి గ్రామ శివారులోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఇండిపెండెంట్ సర్పంచ్లు మెజారిటీ సభ్యులు బలపరచడంతో కృష్ణగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే మండల సర్పంచ్ల ఫోరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు చంద్రం కృష్ణగౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సర్పంచ్లకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. మండల కేంద్రంలో సర్పంచ్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ఒక్క ఫోన్ కాల్ చేసినా సమస్యను పరిష్కరిస్తారని అన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. కౌడిపల్లి నూతన సర్పంచ్ల ఫోరం కార్యవర్గం మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు చంద్రం కృష్ణగౌడ్, కౌడిపల్లి ఉపాధ్యక్షులు బోయిని వీరయ్య, సదాశివపల్లి రమేష్ నాయక్, మర్రిచెట్టు తాండా, ప్రధాన కార్యదర్శి గొల్లా షేకులు బూర్గుగడ్డ, కోశాధికారి సాలె పద్మ వెంకటేశం, ముట్రాజ్పల్లి, సంయుక్త కార్యదర్శి కోడూరి రాములు కన్నారం, ప్రచార కార్యదర్శి రాజు నాయక్, కుషన్గడ్డ తాండా, కార్యవర్గం సభ్యులుగా లక్ష్మీ కుమార్ వెంకటాపూర్, మూర్ధన్ సింగ్ కొత్త చెరువు తాండా, బాంచా దుర్గమ్మ, నాగభూషణం రాజీపేట, కుర్మా స్వప్న షేకులు రైలాపూర్, కాట్రద్ శోభా హరిసింగ్ జాజితాండా, కేతావత్ శ్యామిలి, పరమూలాల్ లింగపల్లి తాండా. ఈ కార్యక్రమంలో కౌడిపల్లి ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్, దేవులపల్లి ఉప సర్పంచ్ మంగళపర్తి శ్రీకాంత్, నాయకులు చంద్రం దుర్గాగౌడ్, పుండరీకం గౌడ్, కౌడ శ్రీనివాస్ గుప్తా, వెంకటేశం గుప్తా, సత్యనారాయణ గౌడ్, రాగుల భూమయ్య, పటేల్ కుర్మా లక్ష్మణ్, వెంకటేశ్వరరావు, పాము శేఖర్, మల్లేశం, నాగరాజు, రమేష్, బచ్చలి నాగరాజు, మంగళి అశోక్ నాయి, వీరేష్ గౌడ్, శ్రీకాంత్, సుధాకర్, సురేష్, పోచయ్య, శంకర్ నాయక్, వివిధ గ్రామాల నుండి వచ్చిన ఉప సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ల ఫోరం గురించి ఈరోజు సమావేశం చేసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఇంకోటి పెద్దల సమక్షంలో అందరి ముందు అందరి అనుమతితోటి ఈ ఫోరం అధ్యక్షుడు ఎన్నుకుంటే బాగుంటుంది. పార్టీ పరంగా మనం విభేదాలు పెట్టుకోకుండా అందరూ సపోర్ట్ చేసేటట్టు తెలుసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే మన చంద్రకృష్ణ
కౌడిపల్లి లోకల్ ఏమైనా సమస్యలు ఉంటే అన్ని మనం ఎదురు వాళ్ళుగా సపోర్టివ్ ఉంటాడు అని చెప్పి నా మద్దతు కూడా అందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఎల్లమ్మ టెంపుల్ దగ్గర వచ్చిన దేవుని దగ్గర మంచి దర్శనం ఉంటుంది. ఎందుకంటే ఈ చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది. ఈ చాలా రోజులు పెండింగ్ ఉంటే పూర్వం మాదిరి గురించి వాళ్ళు వేటలు టీఆర్ఎస్ పార్టీలు వస్తూ ఇంటికి తిరిగి మా ఎస్టీ వాళ్ళు మా సోదరులకు అందరికీ ఇబ్బంది పెడుతున్నారు. చాలా మంది ఫోన్ చేస్తున్నారు. ఎందుకంటే దీన్ని మేము కట్టుబడి ఉన్న పార్టీ అధిష్టానం మేరకు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాము. ఎవరైనా ఏ జెండా పోయినా కాంగ్రెస్ పార్టీ కోసం జెండా పోతాము. ఎందుకంటే మేము అందరం కలిసి ఇదే కృష్ణని కౌడిపల్లి టౌన్ లో ఉంటే ఏదైనా టీఆర్ఎస్ వాళ్ళు వచ్చిన గట్టిగా నిలబడి దానికోసం కొద్దిగా హాస్పిటల్ అందరూ క్షమించాలి. అలాగే ఈ నూతన సంవత్సర అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు. సర్పంచులు అందరికీ కూడా కొత్త కార్యవర్గానికి సర్పంచులకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇది ఏదైతే మనం ఈరోజు సర్పంచుల పూర్వం అధ్యక్షుడిని ఎంపిక విషయంలో చాలా రకాలుగా అనుగుణంగా పనిచేసి చేయవలసినటువంటి కార్యక్రమం ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు మహిళలు చాలా మంది సర్పంచ్ వాస్తవానికి వాళ్ళకి తెలియదు. కొంతమంది మగవాళ్ళకి తెలిసిన ఆ స్థాయిలో వాళ్ళు మాట్లాడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనకు సర్పంచ్ల పౌరం అధ్యక్షుడు అనేది మెయిన్ పొజిషన్. మన గ్రామీణ స్థాయిలో మన మండల స్థాయిలో కూడా సర్పంచ్లు ఎంతమంది అయితే గెలిచినారో వాళ్లకు పట్టుదలతోటి ఒక కృషితోటి మన మండల స్థాయిలో ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, లేదంటే మన మండల స్థాయిలో జనరల్ బాడీ సమావేశం జరగవచ్చు. ఆ సమావేశంలో మన గ్రామీణ స్థాయిలో ఏమేమి పనులు వస్తున్నాయి, మన గ్రామ పంచాయతీ ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి అనే అంశాలపైన మనం మాట్లాడాలనుకున్నప్పుడు ఆడవాళ్ళకు కొంత అవగాహన లేదు. అందుకే దానికి సపోర్టుగా మన యూనియన్ ఒక అధ్యక్షుడు ఉంటే దాన్ని మన గ్రామీణ స్థాయిలో అభివృద్ధి చేసుకోవడానికి మన ఊళ్ళో ఉన్న సమస్యలపైన కానీ మన అన్ని రకాలుగా మనం కొట్లాడి పనిచేసుకోవచ్చు. మరియు రాష్ట్ర స్థాయి ప్రభుత్వం కూడా మన మెమోరాండం ద్వారా కూడా కొన్ని విలేజ్లలో కొన్ని పనులు ఏర్పడిపోయి గత 10 ఏళ్లలో కూడా కొన్ని పనులు జరిగిన కొన్ని ఉన్నాయి. అలాంటి పనులు కూడా మనం ఎక్కువ అభివృద్ధి చేసుకోవడానికి పటాన్చెరు నియోజకవర్గం బొల్లారంలో మాజీ జెడ్పీటీసీ కొలన్ బాలరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కలిసి బొల్లారంను రక్షించాలని డిమాండ్ చేశారు. బొల్లారంలో 40 ఏళ్ల చరిత్ర ఉన్న పోలీస్ స్టేషన్ ను రక్షించాలని, పోలీస్ స్టేషన్ రద్దు చేసి అమీన్పూర్ పోలీస్ సర్కిల్ పరిధిలో చేర్చడాన్ని ఖండిస్తూ నిరసన ధర్నా చేపట్టారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం బొల్లారంలో 40 ఏళ్ల చరిత్ర ఉన్న పోలీస్ స్టేషన్ రక్షించాలని, బొల్లారంని రక్షించాలని ధర్నా నిర్వహించారు మాజీ జెడ్పీటీసీ కొలన్ బాలరెడ్డి. పటాన్చెరు నియోజకవర్గం బొల్లారం జీహెచ్ఎంసీ డివిజన్ 272 పరిధిలోని గాంధీ బొమ్మ సమీపంలో మాజీ జెడ్పీటీసీ కొలన్ బాలరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కలిసి బొల్లారంను రక్షించాలి, బొల్లారంలో 40 ఏళ్ల చరిత్ర ఉన్న పోలీస్ స్టేషన్ ను రక్షించాలని, పోలీస్ స్టేషన్ రద్దు చేసి అమీన్పూర్ పోలీస్ సర్కిల్ పరిధిలో చేర్చడాన్ని ఖండిస్తూ నిరసన ధర్నా చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ బొల్లారం పోలీస్ స్టేషన్ ను ఎత్తివేసి అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విలీనం చేయడానికి నిరసిస్తూ శుక్రవారం బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి జిన్నారం జెడ్పీటీసీ కొలన్ బాలరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 40 ఏళ్లకు పైబడిన చరిత్ర ఉన్న బొల్లారం పోలీస్ స్టేషన్ ను తొలగించడం అన్యాయమని, స్థానికంగా 25 వరకు కాలనీలు, 70,000 జనాభా, 350 పరిశ్రమలు ఉన్న బొల్లారానికి ప్రభుత్వ నిర్ణయంతో రక్షణ లేకుండా పోయిందని, పోలీస్ స్టేషన్ కు సంబంధించిన ప్రతి విషయానికి ప్రస్తుతం అమీన్పూర్ కు పరుగులు తీయాల్సిన పరిస్థితి కల్పించారన్నారు. స్థానికంగా 80% పైగా వలస కుటుంబాలే ఉంటాయని, ఇదే సమయంలో ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఉండడం వల్ల వారికి పోలీసుల రక్షణ కరువవుతుందని, సమస్యను ప్రభుత్వం వెంటనే గుర్తించి ఐడీఏ బొల్లారంలో పోలీస్ స్టేషన్ ను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నామని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిన్నారం మాజీ ఎంపీపీ కొలన్ రవీందర్ రెడ్డి, బొల్లారం మాజీ కౌన్సిలర్లు వి వేణుగోపాల్ రెడ్డి, టి సాయి కిరణ్ రెడ్డి, బీరప్ప యాదవ్, సతీష్, శ్రీకాంత్ యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు బి జైపాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రత్నం యాదగిరి, మాజీ ఎంపీటీసీలు, మాజీ వార్డు మెంబర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కింద పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ పారిశ్రామిక 300 ఇండస్ట్రీ ఉన్నాయి.
మరి ఇండస్ట్రీ వల్ల దొంగతనాలు అవుతున్నాయి. అప్పుడు కార్మికులతో యూనియన్ గడబడులు ఎక్కువ ఉంటుండే. మరి అందుమూలంగా ప్రభుత్వం ఆ రోజున ప్రభుత్వం గుర్తించి ఇక్కడ పోలీస్ స్టేషన్ 40 సంవత్సరాల కింద ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యలో కూడా మరి ఇక్కడ అన్నల ప్రాబ్లం ఉందని చెప్పి ఆర్షిపురం పోలీస్ స్టేషన్ షిఫ్ట్ చేసిండ్రు, కానీ బొల్లారం పేరు మీదే ఉంది. మళ్ళీ తర్వాత తగ్గినాక మళ్ళీ బొల్లారం ఏర్పాటు చేసడం జరిగింది. బొల్లారం పోలీస్ స్టేషన్ ఏర్పాటు. ఇప్పుడు బొల్లారంలో యథావిధిగా పోలీస్ స్టేషన్ కొనసాగించాలి. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అంతే దొంగ పాలన దొరల పాలన చేస్తుంది. ఈ ప్రభుత్వానికి ప్రజలు పాతాళానికి దొక్కే రోజులు వస్తాయి. ఎందుకంటే ప్రభుత్వం ముఖ్యమంత్రి నిర్ణయాలన్నీ కూడా తప్పుడు నిర్ణయాలు, ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి తప్ప, ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకోవాలి తప్ప తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఇక్కడ బొల్లారం అనేది మినీ ఇండియా, 1 లక్ష పాపులేషన్ ఉంటుంది. మరి 1 లక్ష పాపులేషన్ ఉన్న పోలీస్ స్టేషన్, ప్రభుత్వంలో ఉన్న అందుబాటులో పోలీస్ స్టేషన్ ఉంటేనే ఇంత ఇబ్బందులు అవుతున్నాయి. రాత్రి ఒకటి నేరం జరిగింది. అమ్మాయిని ఎట్లా అంటే ప్రేమిస్తున్నాను గుంజు చేయబడ్డికి లాగడం జరిగింది. జైలు ఆడడం జరగడం 100కి ఫోన్ చేయగానే పోలీసు వాళ్ళు వచ్చి వెంబడే వచ్చి అందుబాటులో పోలీసు వాళ్ళు కాబట్టి రక్షించడం జరిగింది. మరి కేసు కూడా చేయడం జరిగింది. వాళ్ళకి పోలీసులకు అప్పచేయడం కూడా జరిగింది. ఇదే మళ్ళీ అమీన్పూర్ పోలీస్ స్టేషన్ అయితే రోడ్డు లేదు, బస్ సౌకర్యం లేదు. మాకు ఆ పోలీస్ స్టేషన్ ఏ గల్లీలో ఉంటుందో కూడా తెలియదు. ఆడ అప్పుడు నేను ఒక రోజు పోతే ఆడ పోలీస్ సౌకర్యమే లేదు. ఆ సీఎం ముంగట 2 కూర్చోడానికి ఇక్కడ మనకు ఉన్న పోలీస్ స్టేషన్ బాగుంది. మరి ఈ రోజు ఎమ్మెల్యే గారు మాట్లాడి 5 కోట్లతోని బ్రహ్మాండమైన ఇక్కడ ల్యాండ్ ఇప్పించి పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇండస్ట్రీ ఉంటే కొంచెం పేద ప్రజలకు ఆటో తీసుకొని నడుచుకుంటూ పోతానికి ఇబ్బంది అవుతుందని చెప్పి అందుబాటులో ఉన్న మీడియా వాళ్ళకి ఇక్కడ ఉన్న నుంచి ప్రతి ఒక్కరికి ఏదో కష్టం ఉంది, కానీ చెప్పుకోలేం బయటికి వెళ్ళి. లేడీస్కి అయితే మరీ ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే చిన్న డబ్బాల్లోని గల్లీకి గంజాయి అమ్ముతున్నారు. నాలాంటి తల్లి ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. రోజు నరకం వెళ్ళబోతున్నాం. ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉండే సమాధానం లేదు. టయానికి ఫోన్ చేస్తే రారు. ఎక్కడో అమీర్పూర్ వెళ్తే మాలాంటి పేదలు ఏమైపోతారు, నాలాంటి తల్లులు ఏమైపోతారు. ఇంటింటికి ఒక గంజాయివాడు ఉన్నాడు, ఇంటింటికి ఒక తాగుమోతాడు ఉన్నారు. ఏళ్ళు వచ్చినోడికి 6 గంటలకి వైన్ షాపులు తీస్తున్నారు. 200-300 డ్యూటీ చేసుకుని తల్లిలు వస్తుంటే సాయంకాలం అయ్యేసరికి డబ్బులు పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. పింఛని ఇచ్చి కూడా లాభం లేదు. ఇంటింటికి తాగుమోతాడు అని ఇంటింటికి గంజాయివాడు ఉన్నాడు. ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉండే ఇదిగో నేనే సమాధానం. నేను ఈ నెలలో 5 సార్లు ఫోన్ చేశాను పోలీసు వాళ్ళకి. నేను ప్రాణాయాభాయంలో ఉన్నాను. ఒక్క పోలీసు వాళ్ళు రాలేదు నేను ఫోన్ చేస్తే. గల్లీలో ప్రతి ఒక్కరు సాక్ష్యం. ఎందుకంటే నాలాంటి తల్లులు ఎంతమందో చెప్పుకోలేక, బయటికి రాలేక, ఎవరింటికి వెళ్ళలేక, చుట్టాలింటికి కూడా వెళ్ళలేకపోతున్నాం. ఇటువంటి సమస్యలు ఉండి క్షమించి ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నా సరే దీనికి సంబంధించి పోలీసు వాళ్ళకి కూడా వార్నింగ్ ఇవ్వాలి. ఎందుకంటే మాలాంటి పేదవాళ్ళు ఫోన్ చేస్తుంటే సందులు లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే సందులు లేదు. ఎందుకంటే నాలాంటిది ఎందుకంటే 10 మందిలోకి వెళ్ళి చెప్పుకోలేదు. ఎందుకంటే ఒక సామెతలో బతికిన వాళ్ళు ఇది ఎక్కలేము. రాత్రి కూడా నేను సమస్యలో ఉన్నాను. పోలీసులు ఇదిగో నెంబర్ ఎన్నిసార్లు ఫోన్ వెళ్ళిందో పోలీస్ స్టేషన్కి 1కి కూడా ఫోన్ చేస్తున్నాను. ఆ టైంలో అర్ధరాత్రి కాడ ఎవరింటికి వెళ్తాం? ఇంటింటికి గంజాయి ఉన్నాడు. ఏమన్నా పోలీసు వాళ్ళతో అంటే ఎక్కడ అమ్ముతున్నారు పట్టించు అంటే మేము పట్టించలేము. మీకు జీతాలు ఎందుకు ఇస్తున్నారు? మీకు గవర్నమెంట్ జాబులు ఎందుకు? ఇక్కడ మాత్రం పోలీస్ స్టేషన్, బొల్లారంలో పోలీస్ స్టేషన్ లేకపోతే కొన్ని వందల మంది లేడీస్ ఇబ్బందిలో పడి ఉన్నారు. వ్యవసాయ శాఖ మరియు జాతీయ వ్యవసాయ విస్తరణ నిర్వహణ సంస్థ సౌజన్యంతో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ ఇన్పుట్ డీలర్ల కోసం 48 వారాల పాటు అవగాహన నిర్వహిస్తున్నారు. రైతు సాంకేతిక శిక్షణ కార్యక్రమం భాగంగా ఈ రోజు రామాయంపేట రైతు వేదికలో నేల సంరక్షణ మరియు వివిధ మొక్కల పోషకాల ఆవశ్యకతపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యవసాయ శాఖ మరియు జాతీయ వ్యవసాయ విస్తరణ నిర్వహణ సంస్థ సౌజన్యంతో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ ఇన్పుట్ డీలర్ల కోసం 48 వారాల పాటు నిర్వహిస్తున్న సాంకేతిక శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రామాయంపేట రైతు వేదికలో నేల సంరక్షణ మరియు వివిధ మొక్క పోషకాల ఆవశ్యకతపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ వ్యవసాయ సహాయ సంచాలకులు శ్రీ రాజనారాయణ ముఖ్య అతిథిగా హాజరై డీలర్లకు వ్యవసాయ సాంకేతిక అంశాలపై మార్గదర్శకత్వం వహించారు. రైతులకు నేరుగా ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలు అందించే డీలర్లు శాస్త్రీయ జ్ఞానంతో సిద్ధంగా ఉంటే సరైన ఎరువులు, గుణాత్మక విత్తనాల ఎంపికలో రైతులకు మెరుగైన సలహాలు ఇవ్వగలరని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. శ్రీ రాజనారాయణ మాట్లాడుతూ 48 వారాల ఈ శిక్షణలో మొత్తం 40 క్లాస్ రూమ్ బోధనా సెషన్లు, 8 క్షేత్ర సందర్శన, క్షేత్ర ప్రదర్శనల ద్వారా డీలర్లకు నేల ఆరోగ్యం,
ఎరువుల సమతుల్య వినియోగం, పంటల పోషక లోపాల గుర్తింపు, పురుగులు, వ్యాధుల నియంత్రణ వంటి అంశాలపై లోతైన అవగాహన కల్పించబడుతుందని తెలిపారు. నేడు మృత్తికా శాస్త్రంపై రిటైర్డ్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ ఆరిఫ్ ఖాన్ డీలర్లకు నేల రకాలు, నేలలో ప్రధాన, ఉప, సూక్ష్మ పోషకాల పాత్ర, నేల నమూనాల సేకరణ, నేల పరీక్షా ఫలితాల ఆధారంగా ఎరువుల సిఫార్సులపై వివరంగా శిక్షణ అందించారు. నేల ఆరోగ్యం కాపాడితేనే దిగుబడులు స్థిరంగా పెరుగుతాయని, సేంద్రియ పదార్థాల వినియోగం, పంటల మార్పిడి, సేంద్రియ ఎరువుల పంటల ప్రాముఖ్యతను కూడా ఆయన వివరించారు. అందరికీ నమస్కారం. జాతీయ వ్యవసాయ విస్తరణ నిర్వహణ సంస్థ మరియు వ్యవసాయ శాఖ ఆత్మ ఆధ్వర్యంలో డీలర్లకు 48 వారాల పాటు శిక్షణ కార్యక్రమాన్ని రామాయంపేట రైతు వేదికలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా రైతులు వ్యవసాయ శాఖ ద్వారా లేకపోతే డీలర్ల వద్దకు వివిధ వ్యవసాయ అవసరాల కోసం రెగ్యులర్గా వెళ్ళడం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో డీలర్లను నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, అదేవిధంగా పురుగు మందులు అమ్మే విధంగా వారికి వ్యవసాయానికి సంబంధించిన సాంకేతిక అంశాలపైన వారికి విస్తృతంగా శిక్షణ కల్పించినట్టయితే నాణ్యమైన ఎరువులను, విత్తనాలను అమ్మే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ 48 వారాల పాటు సర్టిఫికేట్ ప్రోగ్రాము ముఖ్యంగా డీలర్లకు తప్పనిసరిగా బీఎస్సీ కెమిస్ట్రీ కానీ, బీఎస్సీ అగ్రికల్చర్ కానీ, లేదంటే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ కానీ, లేదంటే ఈ 48 వారాల పాటు నిర్వహించే జాతీయ వ్యవసాయ విస్తరణ ప్రోగ్రాం కింద ఈ సర్టిఫికేట్ ప్రోగ్రాం అందజేయడం జరుగుతుంది. ఈ డీలర్లకు ముఖ్యంగా విత్తన దశ నుంచి పంట కోత వరకు, పంట కోత అనంతరం మార్కెటింగు, అదేవిధంగా వివిధ సాంకేతిక అంశాలు, అధునాతనమైనటువంటి వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాలపైన 40 వారాల పాటు రైతు వేదికలో శిక్షణ అందించడం జరుగుతుంది. ఈ శిక్షణ కోసం రిటైర్డ్ ప్రొఫెసర్స్లను కానీ, రిటైర్డ్ వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు సంబంధించిన నిపుణుల చేత 40 వారాల పాటు శిక్షణ నిర్వహించడం జరుగుతుంది. 8 వారాల పాటు ప్రాక్టికల్గా వారికి ఫీల్డ్ నాలెడ్జ్ కోసం క్షేత్ర ప్రదర్శన, క్షేత్ర సందర్శన నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. చేగుంట మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఎన్నికలు నిర్వహించారు. ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా మహమ్మద్ రఫీ, ఉపాధ్యక్షుడిగా రాపాకుల సత్యగౌడ్, ప్రధాన కార్యదర్శిగా చౌదరి శ్రీనివాస్, కోశాధికారిగా కాశబోయిన సిద్ధిరాములను ఎన్నుకోవడం జరిగింది. చేగుంట మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నవీన్ కుమార్ మాట్లాడుతూ దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఎన్నికలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా మహమ్మద్ రఫీ, ఉపాధ్యక్షుడిగా రాపాకుల సత్యగౌడ్, ప్రధాన కార్యదర్శిగా చౌదరి శ్రీనివాస్, కోశాధికారిగా కాశబోయిన సిద్ధిరాములు ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షులు శ్రవంతి, సతీష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్, వివిధ గ్రామాల ఉప సర్పంచులు పాల్గొన్నారు. నీవు నాకు ఉప సర్పంచ్ అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు సహకరించిన వారందరికీ, ఈ సందర్భంగా ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు అధ్యక్షుడు రఫీక్, మండలంలో ఉప సర్పంచులకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఉపాధ్యక్షునిగా పాకుల సత్యగౌడ్ పొలంపల్లి ఉప సర్పంచ్ని ఎన్నుకోబడ్డది. మరియు ప్రధాన కార్యదర్శిగా చౌదరి శ్రీనివాస్ ఇబ్రాహీంకు ఉప సర్పంచ్, కోశాధికారిగా కాశబోయిన సిద్ధిరాములు రాంపూర్ ఉప సర్పంచ్ని ఎన్నుకున్నారు. నేను ప్రతి ఉప సర్పంచ్కి అందుబాటులో ఉంటాను. వాళ్ళకు ఏమైనా సమస్యలు వస్తే గట్టిగా ధైర్యంగా నిలబడి వాళ్ళ సమస్యలను పరిష్కారం చేస్తాను. మళ్ళీ నా చేపట్ట ప్రజలకు కూడా, మళ్ళీ మండల మొత్తం ప్రజలకు కూడా నేను అందుబాటులో ఉండి సేవ చేస్తానని నా మనస్ఫూర్తిగా తెలియపరుచుకుంటున్నాను. దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చేగుంట మండలంలో ఉప సర్పంచుల యొక్క ఫోరం అధ్యక్షునికి ఏకతాటిగా అన్ని గ్రామాల ఉప సర్పంచులను ఇక్కడ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వారికి ఆహ్వానించి మరి ఉప సర్పంచుల అధ్యక్షుడిని ఏకగ్రీవంగా రఫీక్ను ఎన్నుకున్నందుకు అన్ని గ్రామాల ఉప సర్పంచులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఉపాధ్యక్షులుగా రాపాకుల సత్యగౌడు, ప్రధాన కార్యదర్శిగా చౌదరి శ్రీనివాస్, అలాగే కోశాధికారిగా కాశబోయిన సిద్ధిరాములు రాంపూర్,
అందరినీ ఒకే తాటిపై ఒకే తీర్మానం ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఈ ఉప సర్పంచుల ఫోరం అందరు సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మున్ముందు అందరికీ అన్ని గ్రామాలకి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా నిధులు వచ్చేలా మా వంతు ప్రయత్నం, అలాగే చేగుంట సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు సండుగు స్రవంతి సతీష్ గారి సహకారంతో నిధులను మరిన్ని ఎక్కువ నిధులు తీసుకొచ్చి చేగుంట మండలం అభివృద్ధి ధ్యేయంగా కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం. నూతన సంవత్సరం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బాచ్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు, మహిళా నాయకురాలు, ఐఎన్టీయూసీ నాయకులు, మైనార్టీ నాయకులు. నూతన సంవత్సరం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బాచ్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు, మహిళా నాయకురాళ్లు, ఐఎన్టీయూసీ నాయకులు, మైనార్టీ నాయకులు. అనంతరం హనుమంతన్న మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు నూతనోత్సాహంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలని, ఆశలు, ఆశయాలు తీర్చే బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నామని అన్నారు. నియోజకవర్గ ప్రజలు అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. మెదక్ జిల్లా కొల్చార మండలం అప్పాజిపల్లి నూతన సర్పంచ్ నాయిని వెంకట్ గౌడ్ తో పాటు గ్రామ పంచాయతీ పాలక వర్గాన్ని డ్వాక్రా గ్రూప్ మహిళలు, అంగన్వాడీ టీచర్లు శాలువాతో ఘనంగా సన్మానించారు. గ్రూప్ సభ్యులకు అంగన్వాడీ సిబ్బంది తరపున సన్మానం చేశారు. మెదక్ జిల్లా కొల్చార మండలం అప్పాజిపల్లి నూతన సర్పంచ్ నాయిని వెంకట్ గౌడ్ గజనీతో పాటు గ్రామ పంచాయతీ పాలక వర్గానికి డ్వాక్రా గ్రూప్ మహిళలు, అంగన్వాడీ టీచర్లు శాల్వాతో ఘనంగా సన్మానించారు. గ్రూప్ సభ్యులకు అంగన్వాడీ సిబ్బంది తరపున సన్మానం చేశారు. అనంతరం మహిళా గ్రూప్ సభ్యుల ఆధ్వర్యంలో ఇంద్రమ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాయిని వెంకట్ గౌడ్ గజనీ, పంచాయతీ సెక్రటరీ ఫణీంద్ర, ఫీల్డ్ అసిస్టెంట్ సత్యనారాయణ, ఉప సర్పంచ్ నర్సింహులు, వార్డు మెంబర్స్ కాదుల సుశీల, సిఏ అశోక్, మహిళా సంఘం సభ్యులు రేణుక, రాణి, ఏఎన్ఎం ప్రవీణ, ఆశా వర్కర్ సబిత, అంగన్వాడీ సిబ్బంది పద్మ, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నర్సారెడ్డి భూపత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం మరెన్నో ప్రజలకు ఉపయోగదాయకమైన సంక్షేమ కార్యక్రమాలు తెస్తున్నామని అన్నారు. మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపత్ రెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలోని వివిధ డివిజన్ల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వారి అభిమానులు. ఈ సందర్భంగా మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపత్ రెడ్డి మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం మరెన్నో ప్రజలకు ఉపయోగదాయకమైన సంక్షేమ కార్యక్రమాలు, విద్యారంగంలో సాంకేతికత, ఉద్యోగాలలో మరిన్ని అవకాశాలు, పట్టణాభివృద్ధిని వేగవంతం చేయటం, ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగాన్ని అందిపుచ్చుకోవడంలో ముందుకు సాగుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపబోతుందని, దీనికి అందరి సహాయ సహకారాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంగునూరి శ్రీనివాసరెడ్డి, కుత్బుల్లాపూర్ యువ నాయకులు నర్సారెడ్డి తేజారెడ్డి, ఏ బ్లాక్ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్, కొంపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రశాంత్ గౌడ్, సీనియర్ నాయకులు శ్యామ్ గౌడ్, శివగౌడ్, జక్కుల మల్లేష్, కాల్వా గణేష్, బొట్ల విజయ్ కుమార్, సమీర్ ఖాన్, భరత్ గౌడ్, విజయ్ గౌడ్, మహేష్ ముదిరాజ్, జలీల్ ఖాన్, రాధాకృష్ణ, మేడ్చల్ జిల్లా లేబర్ సెల్ అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ గోపాల్ రెడ్డి, సాయి, అరుణ్ రెడ్డి, పూర్ణచందర్రావు, ఉపేందర్ రెడ్డి, అంజీ ముదిరాజ్, గోపాల్ రెడ్డి, అశోక్ రెడ్డి, కావలి నవీన్, రాజశేఖర్ రెడ్డి, శ్రీను గౌడ్, ఆదిరెడ్డి, మోహన్ రెడ్డి, సంతోష్ పాల్గొన్నారు. హెడ్లైన్స్. చేగుంట మండలంలో ఘనంగా జరిగిన అండర్ 18 బాల బాలికల టాకిల్ రబ్బీ పోటీలు. మంచి ప్రతిభ కనబరిచిన 16 మంది బాలికలు, 16 మంది బాలులను సెలెక్ట్ చేశామన్న కోచ్ కర్ణం గణేష్ కుమార్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని కొల్లూరు పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారుల దాడులు. లారీ ఓనర్ నుంచి 20,000 లంచం తీసుకుంటుండగా ఎస్ఐని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. పటాన్చెరు నియోజకవర్గం బొల్లారంలో మాజీ జెడ్పీటీసీ కొలన్ బాలరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా. 40 ఏళ్ల చరిత్ర ఉన్న బొల్లారం పోలీస్ స్టేషన్ ను అమీన్పూర్ పోలీస్ సర్కిల్ పరిధిలో చేర్చడాన్ని నిరసిస్తూ నిరసన.
జాతీయ వ్యవసాయ విస్తరణ నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో రైతులకు సాంకేతిక 150 సంవత్సరాల వైద్య సేవలు ఆర్జీఆర్ హెర్బల్